నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వాళ్ళు భారతదేశంలో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు అంటే సేవా డేస్ అనే కార్యక్రమం ద్వారా చాలామందికి హెల్ప్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో మన ముందు అంతా కూడా ఈ సంఘానికి సంబంధించినటువంటి ప్రముఖులు అంతా ఉన్నారు. మరి వీళ్ళ సేవా కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎందుకు ఈ సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళ మాటలు తెలుసుకుందాం. ఇప్పటికే చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు. ఈరోజు హయత్ నగర్లో పొదార్ ఇంటర్నేషనల్ హై స్కూల్లో ఏదైతే ఆర్టిఫిషియల్ లిమ్స్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది. సో చాలామంది వికలాంగులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఆర్టిఫిషియల్ లెగ్స్ అన్ని కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే వీల్ చైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వీల్ చైర్స్ కూడా వాళ్ళందరికీ అందించడం జరిగింది ఈ సేవా కార్యక్రమాల ద్వారా. సో మనతో పాటు మల్లిపెద్ది నవీన్ రెడ్డి గారు మనతో పాటు అడుగుదాం. అసలు ఏంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తారు, ఏ విధంగా ఉన్నాయి, రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నది ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఇది ఈరోజు టీటీఏ సేవా డేస్ కార్యక్రమం ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. గవర్నమెంట్ చేయలేని పనులు కూడా మీరు చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఏంటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? యోయో టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఇక్కడ హయత్నగర్లో జరుగుతున్న ఈ కార్యక్రమం నాకు స్పెషల్, ఇంకా స్పెషల్. ఎందుకంటే మేము సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాం, కానీ ఇది మా చిన్నమ్మ వాళ్ళ ఊరు. సో ఇక్కడ చేస్తున్నందుకు ఇంకా వీణా పులసాని జ్ఞాపకార్థం చేస్తున్నందుకు నాకు ఇంకా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎంతోమంది వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది, బలం కూడా మాకు అది. మేము December 9th to 23rd వరకు వివిధ డిస్ట్రిక్ట్స్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ హెల్త్ క్యాంప్స్ కానీ, స్కూల్ నీడ్స్ కానీ, ఫర్నిచర్ ఇవ్వడం కానీ చాలా కార్యక్రమాలు చేస్తున్నాం, స్కాలర్షిప్స్. అండ్ ఈరోజు స్పెషల్ ఎందుకంటే ఆర్టిఫిషియల్ లిమ్స్, కాళ్ళు లేని వాళ్ళకు కృత్రిమ కాళ్ళు ఇవ్వడం చాలా హ్యాపీగా ఇది. ఎందుకంటే వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబెడుతున్నాం మళ్ళీ. సో దానికి మేము పరిగిలో స్టార్ట్ చేసినాము, పరిగిలో చేసినాము, నిజామాబాద్లో చేసినాము, హైత్నగర్లో చేస్తున్నాము, గజ్వెల్లో చేసినాము, ఇప్పుడు మహబూబ్నగర్లో చేస్తున్నాం. సో ఇదంతా మొదలు పెట్టినప్పుడు ఏదో ఒక చిన్న కార్యక్రమం అనుకున్నాము, కానీ ఒక యజ్ఞం లాగా తీసుకున్నాం దీన్ని. తెలంగాణలో కాళ్ళు లేని వాళ్ళు నిలబడని వాళ్ళని నిలబెట్టాలని మా టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరపు నుండి మా ఫౌండర్ ఏదైతే చెయ్యాలి అని ఒక్కడు చేస్తూ నాతో పాటు నలుగురిని చేయాలని మొదలుపెట్టిన ఈ ఆర్గనైజేషన్ 10th యానివర్సరీ ఇది. సో ఈరోజు మా టీం అందరూ కలిసి, మా అడ్వైజరీ కౌన్సిల్ కానీ, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, ఆర్వీపీస్ కానీ, ఆర్సీస్ కానీ అందరూ వాళ్ళకు చేతనైనంత రాలేని వాళ్ళు ఫండ్స్ ఇవ్వడం కానీ, వారు వచ్చిన వాళ్ళు పాల్గొనడం కానీ ఎంతో బాగా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. నిన్ననే వరంగల్లో కంప్లీట్ చేసాం. వరంగల్లో 4 ప్రోగ్రామ్స్ స్కూల్ బిల్డింగ్ కానీ కట్టించాము, ఒకటి ములుగులో, అండ్ మన హెల్త్ క్యాంప్స్ నిర్వహించాము. సో ఎన్నో కార్యక్రమాలు, కంప్యూటర్ ల్యాబ్స్ ఇచ్చాము. సో దాంతోపాటు అక్కడ మేము వెళ్తున్న ప్రతి దగ్గర ఎవరికి రెస్ట్ రూమ్స్ లేనన్న వాళ్ళకు రెస్ట్ రూమ్స్ ఇవ్వడం కానీ చాలా విష్ లిస్ట్ వస్తూ ఉంది. సో ఆ టీంలో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు రియాక్ట్ అవుతున్నారు. స్కూల్స్ టాయిలెట్స్ కానీ, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో టాయిలెట్స్ లేవు, అది చాలా ఇబ్బంది అవుతుంది. క్లాస్ రూమ్స్ లేవు, డిజిటల్ కంప్యూటర్స్ ఇవ్వడం కానీ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాం. సో అన్నిట్లో ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ, శంకర నేత్రాలయం నుండి వరంగల్లో మా భరత్ గారు క్యాంప్ నిర్వహించారు. సో కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇవ్వడం కానీ, మన క్యాన్సర్ పేషెంట్స్ స్క్రీన్ చేసి వాళ్ళని గైడ్ చేయడం కానీ, సో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి ఎంతో హ్యాపీగా ఉంది. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా టీటీఏ ఫ్యామిలీకి అండ్ నాతో పాటు నడుస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. కన్వెన్షన్ ఉంది మీది దాదాపుగా, అంటే December 25th రోజున, అంతేనా కదా? అది క్రిస్మస్ రోజున కన్వెన్షన్ 10th యానివర్సరీ అండి. ఈ 10th యానివర్సరీ శిల్ప కళా వేదికలో ఈ సేవా డేస్ అయిపోయాక 23rd అయిపోయాక 25th రోజు శిల్ప కళా వేదికలో 10th యానివర్సరీ ఉంది. దీన్ని మన ఎల్ఎన్ దొంతిరెడ్డి నరసింహారెడ్డి చైర్, అండ్ చాలా కమిటీస్ ఉన్నాయి, చాలా చైర్స్ ఉన్నారు. సో అందరూ రండి, వచ్చే కార్యక్రమాన్ని, ఎందుకంటే సేవ చేసినాక కల్చర్ని కూడా ప్రమోట్ చేస్తుంటాం. తెలుగు కళల తోట, తెలంగాణ సేవల కోట అన్నది కళలు సేవ రెండే ఉన్నాయి దీంట్లో. సో 10th యానివర్సరీ రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. సో అందరు రండి శిల్పకళా వేదికలో December 25th. అండ్ మా సేవా డేస్ కోఆర్డినేట్ చేస్తున్న విశ్వకందికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే మా అందరికన్నా ముందు లేచి అక్కడ ఉండి ఇంత కోఆర్డినేట్ చేయడం ఈజీ కాదు. అది ఇన్ని డిస్ట్రిక్ట్స్లో ఇంతమందితో కోఆర్డినేట్ చేయడం, స్పాన్సర్స్ని ఎత్తుక్కోవడం, స్పాన్సర్స్ని తేవడం చాలా హ్యాపీ. ఇంత కష్టపడుతున్నందుకు నా తరపు నుండి థ్యాంక్ యూ వెరీ మచ్. సేవా కార్యక్రమం చేస్తున్నారు, రెస్పాన్స్ ఎలా ఉంది తెలంగాణ రాష్ట్రంలో?
రెస్పాన్స్ చాలా ఉంది, ఇంకా చాలా నీడ్ ఉంది. ఎంతోమంది ముందుకు వస్తున్నారు, ఎంతోమంది మాకు ఇది కావాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నాకు కిరాణా షాప్ పెట్టియండి అని ఏదో ఒకటి, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో అందరూ ఎవరో ఒకరు స్పందిస్తున్నారు, ఎవరో ఒకరు ముందుకు వస్తున్నారు. నిన్న జరుగుతున్న వరంగల్ జరుగుతున్న కార్యక్రమంలో ఒక రిటైర్డ్ చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళాము. వాళ్ళకు అక్కడ ఎంతో అవసరం ఉంది వాళ్ళకు, ఎందుకంటే ఎవరు చూసుకోకుండా టీచర్తో మాట్లాడుతుంటే మాకు కష్టం అవుతుంది, మేము ఏం చేయలేకపోతున్నామంటే ఇక్కడ ప్రవీణ్ చింత ఎవ్రీ మంత్ ఒక 30,000 నా తరపు నుంచి పంపిస్తానని మాటిచ్చాడు. అండ్ మొన్న నిజామాబాద్లో స్కూల్స్కి వెళ్తే టాయిలెట్స్ లేవనగానే మోహన్ రెడ్డి పట్లోలా గారు అండ్ మన విజయ్ పాల్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యి టాయిలెట్స్ కట్టిస్తున్నారు, స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. సో మేము చేసే సేవ అజెండా ఒకటవుతే దాంట్లో యాడ్ అయ్యేటి చాలా ఉన్నాయి. సో ఇది చాలా ఇంకా అందరూ రావాలని, ఈ ఇమిగ్రేషన్ ఇష్యూస్తో చాలామంది రాలేకపోయారు. కానీ నెక్స్ట్ మేము ఎవ్రీ 2 years చేసేదాన్ని ఎవ్రీ ఇయర్ చేసాము. ఇప్పుడు ఎవ్రీ ఇండియా టీమ్ ఫామ్ అయ్యాక ఎవ్రీ మంత్లో చేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మేడం మీరు చెప్పండి, అంటే మీరు కోఆర్డినేటర్గా ఇందాక చూశాను స్టేజ్ మీద, చాలా అద్భుతంగా మీరు మీ యొక్క ప్రతిభని కనబరుస్తూ ఉన్నారు. ఎలా ఉందంటే మీ కార్యక్రమాలను ఏ విధంగా చేస్తున్నారు? ఇది యాక్చువల్గా నాకు ఫస్ట్ టైం అండి ఇట్లాంటి సేవ దాంట్లో నేను పార్టిసిపేట్ చేయడము. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా, ఇంతమందిని కలవడము, వాళ్ళ గురించి తెలుసుకోవడము. సో నాకు ఇది ఇంకా ఫస్ట్ టైం కాబట్టి నేను ఇంకా ఎక్కువ మందిని రీచ్ అవ్వలేకపోయాను అని అనుకుంటున్నాను. బట్ ఇలా మీ మీడియా ద్వారా సో చాలామందికి ఈ విషయం తెలిసి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే మేము ఇలాంటి సేవను వాళ్ళకి అందేలా చూడగలుగుతాము. ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్ అండ్ యంగ్ జనరేషన్ అందరూ కూడా ఇట్లాంటి ఇనిషియేటివ్ మీద కాన్సన్ట్రేట్ చేసి పీపుల్ ఇన్ ద నీడ్కి వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. టీటీఏ ద్వారా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా, సో మీరు కూడా అందులో ఒక భాగం, ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు ఈ ఆపర్చునిటీ దొరికినందుకు చాలా థ్యాంక్స్. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నా, ఇది నేను కళ్ళతో ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా ఓవర్వెల్మింగ్ ఉంది. అంటే ఈ సేవా డేస్లో ఈవెన్ ఎవ్రీ డే ఒక్క మనిషి ఈ జీవితం బాగుపడ్డా ఇది సక్సెస్ఫుల్ ఈవెంట్ అని నా దృష్టిలో. ఇట్స్ సక్సెస్ఫుల్ ఈవెంట్. ఇంకా మెయిన్ గోల్ కైండ్నెస్ స్ప్రెడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంత నెగటివిటీ నడుస్తుంది వరల్డ్లో, సో ఇట్లాంటి చిన్న చిన్న సేవా డేస్, సేవా కార్యక్రమాల వల్ల ఇఫ్ వీ కెన్ స్ప్రెడ్ ద లవ్, kindness, I think that's the ultimate goal. I think that's a big hit. So that's what I feel.